ఈ రోజుల్లో ఆన్లైన్ డేటింగ్, మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి సంబంధాలు చూసుకోవడం సర్వసాధారణంగా మారింది. అవతల వారు చెబుతున్నది నిజమో కాదో కూడా చెక్ చేసుకునే సమయం కూడా ఉండటం లేదు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంలా మారింది. అదును చూసి వల విసురుతున్నారు. అమాయకుల్ని బుట్టలో వేసుకుని అంతిన కాడికి దోచుకుంటున్నారు. రోజుకో కొత్త తరహాలో జరుగుతున్న ఈ మోసాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో పోలీసులు కొన్ని చిట్కాలు చెప్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లలో వెతకటం సాధారణంగా మారింది. మరి ఆ వెబ్సైట్లలో సెర్చ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం? మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఫ్రీ సైట్స్ అవి ఉన్నాయో వాటిని మనం అప్రోచ్ అయ్యి కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఆ ఫొటోస్ని వాళ్ళవేనని నమ్మటం అనేది నమ్మకూడదు. తొందరపడి మీ వ్యక్తిగత వివరాలన్నీ అవతలి వారితో పంచుకుంటున్నారా? జాగ్రత్త. ఆ తర్వాత చిక్కుల్లో పడేది మీరే. తొందరపడి మన యొక్క పర్సనల్ వ్యక్తిగతమైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో షేర్ చేయడం కానీ మరీ అంత నమ్మించే విధంగా వాళ్ళు చెప్పే మాటలకి మనం తొందరగా నమ్మకుండా కొంచెం ఆలోచించాలి. మ్యాట్రిమోనీ సైట్లలోనూ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారానూ పరిచయం ఏర్పడింది. మరి అవతలి వాళ్ళు నిజమైన వాళ్ళో కాదో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా మన అసిస్టెన్స్ ఇమీడియట్గా అంటే పరిచయమైన తక్కువ వ్యవధిలోనే మనకి ఫైనాన్షియల్గా అది కూడా పెద్ద పెద్ద అమౌంట్లో అడుగుతున్నారంటే మనం వాళ్ళని అనుమానించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఈ కన్వర్సేషన్లోన ఏదైనా పర్సనల్గా మీట్ అవుదామంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. వాళ్ళు ఎప్పటి వరకు ఫోన్లోనూ వీడియో కాల్స్లోనూ ఆ విధంగానే మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా ఈ సైబర్ క్రైమ్లో భాగంగానే మనం భావించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మాయగాళ్లు ఎక్కువైపోయారు. బాగా నమ్మించి ఉన్నతంతా ఊడ్చుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్లను కనిపెట్టడం ఎలా? ఈ ఫొటోస్ పంపించడము అనేది ప్లస్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఒక్కొక్కసారి ఫోన్లో వాయిస్ ఓవర్ చేంజ్ కూడా ఉంటుంది ఆప్షన్. దాని ద్వారా ఒకవేళ మగవాళ్ళు మాట్లాడినా కూడా లేడీస్ వాయిస్ లాగే మనకు వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాయిస్ కూడా వాళ్ళదాన్ని కూడా మనం అంత తొందరగా నమ్మకూడదు. ఎందుకంటే రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్స్ ఈ టెక్నికల్గా చాలా ఉన్నాయి. రోజు రోజుకి ఈ అప్డేషన్ అనేది పెరుగుతుంటుంది. ఏఐ ఇట్లాంటి రకరకాలుగా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది. కాబట్టి ఇవన్నీ యాక్చువల్గా ఇంత ముందు జరుగుతున్నవే. వాయిస్ ఓవర్ చేంజెస్ అనేది ఇంత ముందు ఉన్నవే. కానీ ఇలాంటి పర్టికులర్ అఫెన్స్లోనే మ్యాట్రిమోనియల్ ఇలాంటి వాటిలోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మంచిగా మాట్లాడుతున్నారు, అంతా మంచి జరుగుతుందని కలలు కంటున్నారా? అవతలి వాళ్ళు చేసే మాయ ఎలా ఉంటుందో ఓసారి చూడండి. వాళ్ళ పక్కన మాట్లాడేది కూడా వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అని అదని సిస్టర్ అని బ్రదర్ అని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఆ వ్యక్తులు కూడా వాళ్ళంతా ఒక టీం మెంబర్స్, ఒక గ్యాంగ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి మ్యాట్రిమోనియల్ సైట్లోనే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత శ్రీరామరక్ష. లేదంటే ఉన్నతంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టి తూర్పునకు తిరిగి దండం పెట్టడమే. సో బీ కేర్ఫుల్.